ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, పశువులకు ఎసుంటి రోగాలు వస్తాయి, వాటిని ఎట్లా నివారించాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల సుఖ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయ్యల్ల పాడి పశువుల్లో వివిధ రకాల వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 51% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నరు. మార్కెట్ ధరలు. ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ 8% ఉంటే క్వింటాలుకు CCI వారి కనీస మద్దతు ధర 7,421 రూపాయలు పలకగా, ప్రైవేటు వారి ధర 7,070 రూపాయలు పలికింది. మార్కెట్ ధరలు విన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. పాడి పశువుల్లో వివిధ రకాల వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 08732 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈ పాడి పశువులకు ఎసుంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా మన దగ్గర ఉన్న పాడి పశువులలో వ్యాధులు చూసుకున్నట్లయితే ఈ వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు, అదేవిధంగా బాహ్య పరాన్నజీవుల వలన, అంతర్పరాన్నజీవుల వలన వచ్చే వ్యాధులు అనేటువంటివి, అదేవిధంగా ఇతర వ్యాధులు అనేటువంటివి ఉంటాయి. ఈ 4 రకాల వ్యాధులు కూడా పాడి పశువులలో ఎక్కువగా వస్తుంటాయి. మళ్ళీ కాల్ వచ్చింది, తీసుకుందాం. హలో. హలో, మీ పేరు, ఊరు చెప్పండి. సార్ నా పేరు సాంబయ్య సార్, మాది ఇచ్చోడా, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సాంబయ్య గారు అడగండి సార్ని. హలో. ఇది మాకు 4 గేదెలు ఉన్నాయి సార్. అందులో ఒక గేదెకి ఇట్లా గిట్టలు మొత్తం అవి ఉబ్బినాయి, అవి నడుస్తూనే లేదు సార్. అసలు దానికి అది ఎట్లా వేసుడు సార్? అది గేదెలకు ఎప్పుడు తీసుకొచ్చుకున్నారు మీరు? గేదెలు మీ దగ్గరే ఉన్నాయా లేకపోతే కొత్తగా? మా దగ్గరే సార్, మా దగ్గరే. మీ దగ్గరేనా? అవునవును. ఇప్పుడు మనకు ఈ గేదెలలో ఎక్కువగా ఈ బురద వల్ల కూడా ఎక్కువగా వస్తుంటది. మీ దగ్గర తడి లేకుండా జాగ్రత్త పడాలా. ఎప్పుడైతే మనము తడిలో, బురదలో కానివ్వండి నడిపించినాం అనుకోండి, అది ఫుట్ రాట్ అనేటువంటిది వ్యాధి వస్తుంది. డెక్కలు మెత్తగా పడిపోయి క్రిములు అనేటువంటివి లోపలికి వెళ్ళిపోయి వాపు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది తగ్గాలంటే మనము అమాక్సిలిన్ అనేటువంటి ఇంజెక్షన్ దొరుకుతుంది. అమాక్సిలిన్ ఒకటి, మెలనెక్స్ ప్లస్ ఒకటి,
యాంటీ హిస్టమిన్ ఒకటి. ఈ 3 ఇంజెక్షన్లు ఒక 3 రోజులు వాడినారు అనుకోండి తగ్గిపోతుంది మీకు. అదేవిధంగా పొటాషియం ఫార్మాంగనేట్ అనేటువంటి ద్రావణం ఉంటుంది, మన పశు వైద్యశాలలో మనకు దొరుకుతుంది. మీకు ఇచ్చోడల కొద్దిగా మనం నీళ్ళల్లో వేసేసి దాన్ని కడిగేసినాం అనుకోండి డెక్కల్ని, ఆ వైరస్ ఏమన్నా ఉంటే ఇంత చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒక 3 రోజులు దీనికి చికిత్స చేయించుకోవాలి. సరే సార్, ఓకే సరే, ధన్యవాదాలు సాంబయ్య గారు. మరి ఈ పాడి పశువులకు వచ్చే రోగాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, దాని గురించి చెప్పండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు వైరస్, బ్యాక్టీరియా, అదేవిధంగా ప్రోటోజోవా, నట్టలు, అదేవిధంగా ఇతర వ్యాధులు అనేటువంటివి వస్తాయి. ఈ వైరస్ వ్యాధులలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా 4-5 రకాలు కనిపిస్తాయి. గాలికుంటు వ్యాధి ఒకటి, అదేవిధంగా రేబిస్ వ్యాధి, కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి అనేటువంటిది. అదేవిధంగా మనకు కుర్మె వ్యాధి అంటుంటారు. ఇది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. ఇది అంటే దోమలు, జొర్రీగలు కుట్టడం వల్ల కుర్మ వ్యాధి లేదా 3 రోజుల జ్వరం అనేటువంటిది వస్తుంటుంది. అదేవిధంగా మనకు మశూచి వ్యాధి అనేటువంటిది కూడా వస్తుంది, పొక్కులు రావడము, చికెన్ పాక్స్ అంటారు కదా దాన్ని, మనం మశూచి వ్యాధి అనేటువంటిది. అదేవిధంగా లంపీ స్కిన్ వ్యాధి కూడా, చర్మ వ్యాధి అనేటువంటిది కూడా ఈ వైరస్ వలన ఎక్కువ ఈ వ్యాధులు అనేటువంటివి వస్తుంటాయి. మనకు మరో రైతు ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే సార్. నమస్కారము. మీ పేరు కూడా అటు చెప్పండి సార్. నేను ప్రవీణ్ మాట్లాడుతున్నా, గంధాపూర్ నుంచి సార్. అడగండి సార్. ప్రవీణ్ గారు చెప్పండి. సార్, ఇది బర్రె ఇప్పుడు పాలు ఇస్తూ కొంచెం తగ్గించింది, కొంచెం ఒక్కొక్క లీటర్ తగ్గింది సార్. దానికి ఏం చేయమంటారు పెంచడానికి? ఓకే, మీకు మన ఈ కాలంలో అంటే మనకు వింటర్ సీజన్లో ఎప్పుడైతే మనకు గడ్డి తగ్గిపోతుందో, వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది గడ్డి, మనకు డిసెంబర్ మాసం వరకు కూడా చాలా గడ్డి ఉంటుంది. దాని తర్వాత మెల్లమెల్లగా గడ్డి అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా పాల దిగుబడి అనేటువంటిది తగ్గుతుంది. మన దగ్గర రైతులు ఏం చేస్తున్నారంటే మేపడం అనేటువంటిది చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా వాటికి కావలసినటువంటి గడ్డి మనము కటియేసి వేసి దానికి దానా కూడా ఇవ్వాలి. మీరు దానా అనేటువంటిది ఒక 4 లీటర్లు ఇస్తే 1 కేజీ దానా అనేటువంటిది మనము ఇచ్చినట్లయితే పాల దిగుబడి మనం తగ్గకుండా చూసుకోవచ్చు. మందులు దొరుకుతాయి సార్ మరి ఏమన్నా? దీనికి మందులు కూడా దొరుకుతాయి. పాలు పెంచుకోవడానికి మనకు మందులు అనేటువంటివి దొరుకుతాయి. మిల్క్ అండ్ మోర్ అనేటువంటిది దొరుకుతుంది. ఈ మందుని మనము రోజు ఒక 50 ml రోజు ఇచ్చినట్లయితే ఒక 10 రోజులలో మనకు సాధారణ స్థితికి వస్తాయి పాల దిగుబడి అనేటువంటిది. ధన్యవాదాలు ప్రవీణ్ గారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. పాడి పశువుల్లో వివిధ రకాల వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732 ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. మరి డాక్టర్ గారు, వైరస్ వల్ల వ్యాధులు వస్తాయన్నారు కదా, ఈ వైరస్ వల్ల ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది? వైరస్ వ్యాధులు మనం ఇందాక చెప్పినట్టు గాలికుంటు వ్యాధి, రేబిస్ వ్యాధి, అదేవిధంగా మనకు 3 రోజుల జ్వరం అనేటువంటిది, మశూచి వ్యాధి, లంపీ స్కిన్ వ్యాధి. తర్వాత మనం బ్యాక్టీరియా వ్యాధులు చూసుకున్నట్లయితే గొంతువాపు వ్యాధి వస్తుంది, జబ్బవాపు వ్యాధి అనేటువంటిది వస్తుంది, బ్రూసిల్లోసిస్ అనేటువంటిది వస్తుంది, అదేవిధంగా యాంథ్రాక్స్ అనేటువంటిది కూడా వస్తుంటుంది. మనకు మరో రైతు ఫోన్ చేసి వారితో మాట్లాడదాం. ఓకే. హలో, పేరేంటి? మోహన్, రామ్నగర్. అడగండి. చెప్పండి. పాలిచ్చే బర్రెకు శనగపిండి, తెలకపిండి అంటే మనము ఈ పత్తి గింజల పిండి కదా, పత్తి గింజల పిండి పెట్టచ్చు, కానీ ఎక్కువగా పెట్టకూడదు. మనకు 1 క్వింటాల్ దాన తయారు చేసేటప్పుడు పత్తి గింజల పిండి అనేటువంటిది 20 కేజీలు వాడతారు 1 క్వింటాల్లో. అంటే 20% వాడుకోవచ్చు. వేరే వాటితోని మిక్స్ చేసి మీరు వాడుకోవాలి. అది ఒకటే పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఫ్యాట్ % పెరుగుతుంది, పాల చిక్కదనం వస్తుంది, కానీ పాల దిగుబడి అనేటువంటిది పెరగదు. పాల దిగుబడి పెరగాలంటే మిగతా
అంటే దినుసులు కూడా ఉండాలా. మిగతా దినుసులు చూసుకున్నట్లయితే జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ 50% ఉండాలా. అదేవిధంగా తౌడు కూడా ఉండాలా, మనకు 15% తౌడు అనేటువంటిది ఉండాలా. మరియు బెల్లపు మడ్డి అనేటువంటిది కూడా ఒక 7% ఉండాలా. మరియు ఈ పొట్టు అనేటువంటిది దొరుకుతుంది, ఏదైతే పత్తి గింజ పల్లి పొట్టు కానివ్వండి, లేకపోతే ఈ తొగరి పొట్టు కానివ్వండి, మినుపు పొట్టు కానివ్వండి, ఈ పొట్టు ఉంటుంది కదా, ఇది కూడా ఒక 15% అనేటువంటిది ఉండాలి. ఇవన్నిటిని కూడా మిక్స్ చేసినప్పుడు మనకు పత్తి గింజల పిండి అనేటువంటిది 20%గా తీసుకోవచ్చు. ఒక క్వింటాల్ దాన్ని తయారు చేస్తే 20 కేజీల వరకు వాడచ్చు. ఆ విధంగా మిక్స్ వాడినట్లయితే మీకు పాల దిగుబడి పెరుగుతుంది. అది ఒకటే వాడినట్లయితే పాలలో చిక్కదనం పెరుగుతుంది, కానీ మనకు పాల దిగుబడి అనేటువంటిది పెరగదు. ధన్యవాదాలు మోహన్ గారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. పాడి పశువుల్లో వివిధ రకాల వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్న అడగవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారమవుతుంది. మరి డాక్టర్ గారు, ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏవి ఉంటాయి? బ్యాక్టీరియా వ్యాధులు చూసుకున్నట్లయితే గొంతువాపు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది పాడి పశువుల్లో. అదేవిధంగా జబ్బవాపు అనేటువంటిది వ్యాధి వస్తుంటుంది. మరియు బ్రూసిల్లోసిస్ అనేటువంటి వ్యాధి, యాంథ్రాక్స్ అనేటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ వ్యాధులలో చూసుకున్నట్లయితే గొంతువాపు వ్యాధి అనేటువంటిది మన ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటుంది. మరి ఈ ప్రోటోజోవా అంటారు కదా, ఈ ప్రోటోజోవాతో వచ్చే వ్యాధులు ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా ఈ బాహ్య పరాన్నజీవులు ఏవైతే పిడుదులు, గోమార్లు ఇవి ఉంటాయో వీటి ద్వారా ప్రోటోజోవా వ్యాధులు అనేటువంటివి వస్తాయి. ప్రోటోజోవా వ్యాధులలో చూసుకున్నట్లయితే బెబిసియోసిస్ వ్యాధి, సర్రా వ్యాధి అనేటువంటిది, థైలేరియాసిస్, అనాప్లాస్మోసిస్ అనేటువంటి 4 వ్యాధులు వస్తాయి. మనకు ఒక రైతు ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో అమ్మ, గట్టిగా మాట్లాడండి అమ్మా. మీ పేరు, ఊరు చెప్పండి అమ్మ. అడగండి అమ్మ. మీ అంటే గేదె మేత తింటలేదు సరిగా, పాలిస్తుంది అమ్మ? అది పాలిస్తుంది. ఎన్ని పాలిస్తుంది? మీకు మేత తినకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఒక్కోసారి నీళ్లు సరిగా అంటే తాగకపోవడం వల్ల, అదేవిధంగా ఒక్కోసారి జ్వరం వస్తుంది, మనకు తెలియకుండా జ్వరం కూడా వాటికి వస్తుంటుంది. కాబట్టి మేత తినకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మేత తినడానికి మనకు ఒక ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ అనేటువంటి దాన్ని మీరు ఒక 3 రోజులు ఒక 100 గ్రాముల పౌడర్ దొరుకుతుంది. ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి పౌడర్ని మీరు 3 రోజులు ఇంత మనము ఈ దానలో కానీ లేకపోతే బెల్లంలో కానీ పెట్టినట్లయితే ఈ మేత తినడం అనేటువంటిది మొదలు పెడుతుంది. హలో, మీకు ఒక 30 రూపాయలకు దొరుకుతుంది ఆ ప్యాకెట్. అది తీసుకొచ్చుకొని మీరు వాడండి దాన్ని. ధన్యవాదాలు వనజ గారు. మనం ఈ ప్రోటోజోవా వల్ల వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, దాన్ని కంటిన్యూ చేయండి. ప్రోటోజోవా వ్యాధులలో చూసుకున్నట్లయితే బెబిసియోసిస్, అనాప్లాస్మోసిస్, సర్రా వ్యాధి, అదేవిధంగా మనకు థైలేరియాసిస్ వ్యాధులు. ఈ వ్యాధులలో ఎక్కువగా మనకు వచ్చేటువంటి 3 వ్యాధులు ఉంటాయి: అనాప్లాస్మా, బెబిసియా మరియు ట్రిపనోజోమియాసిస్. ఈ 3 వ్యాధులు కూడా పశువులు చనిపోవడం జరుగుతుంది. ఈ ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి. మరి ఈ వైరస్ వ్యాధుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వైరస్ వ్యాధులలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేది మనకు గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధిలో లక్షణాలు చూసినట్లయితే ఇది వింటర్ నుంచి సమ్మర్ వరకు, ఏప్రిల్ మే వరకు కూడా వస్తుంటుంది. ఈ వైరస్ వ్యాధులలో ముఖ్యంగా ఎక్కువ నష్టం కలుగజేసేటువంటి వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీంట్లో లక్షణాలు చూసుకున్నట్లయితే నోట్లో పుండ్లు రావడము, సొల్లు గారడము, డెక్కలలో పుండ్లు కావడం అనేటువంటిది, మేత తినకుండా ఉండి ఒక వారం రోజులలో పశువు చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఎప్పుడైతే వస్తుందో దీంట్లో పాల దిగుబడి మొత్తంగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ అబార్షన్స్ కూడా అవుతాయి. అంటే చూడితో ఉన్న పశువులో గాలికుంటు వ్యాధి వస్తే అబార్షన్స్ అవుతాయి. కాబట్టి ఆర్థికంగా రైతు చాలా నష్టపోతారు.
ఒక ఊళ్ళో ఉన్న పశువులకు ఒకదానికి వస్తే అన్నిటికీ వ్యాప్తి చెందుతుంది ఈ గాలికుంటు వ్యాధి. కాబట్టి ఈ వ్యాధి అనేటువంటిది చాలా ఆర్థికంగా నష్టం కలగజేసేటువంటి వ్యాధి, వైరస్ వ్యాధి. అదేవిధంగా మనకు రేబిస్ అనేటువంటిది కుక్క కాటు వల్ల వస్తుంది. దానికి మనము ఈ పిచ్చి కుక్క కాటు వల్ల మాత్రమే వస్తుంది. వచ్చిన తర్వాత మనకు 11వ రోజు నుంచి సంవత్సరం వరకు ఎప్పుడైనా లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ వైరస్ వ్యాధుల లక్షణాలు చెప్పిండ్రు, మరి ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధులను ఎట్లా నివారించవచ్చు అంటారు? ముఖ్యంగా వైరస్ వ్యాధులలో గాలికుంటు వ్యాధి మనం అనుకున్నాం కదా. ఈ గాలికుంటు వ్యాధికి నివారణ టీకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ వ్యాధి నివారణ టీకాలు అనేటువంటివి మనము 6 నెలలకు ఒకసారి వేసుకోవాలి. ఇది ఒకసారి వేస్తే 6 నెలల వరకు పశువుల్ని రక్షిస్తుంది. అట్లా మనము ప్రతి 6 నెలలకు ఒకసారి వేసుకున్నట్లయితే మనం పశు సంవర్ధక శాఖ ద్వారా ఈ ఎన్సిడిసి ప్రోగ్రాంలో మనము వేయడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు కూడా పశువులకు ప్రతి పశువుకు కూడా టీకా వేస్తాము. దీన్ని మనం నోట్ చేసుకుంటాము. అంటే ఈ మొబైల్ యాప్లో మనము దాన్ని నోట్ చేసుకొని మనం ప్రతి 6 నెలలకు కూడా ఈ టీకా వేస్తాం. అదే రేబిస్ వ్యాధికి కుక్క కాటు కరిచిన వెంటనే మనం 0 డే, అదేవిధంగా మనకు 3rd డే, 7th డే, 14th డే, 28th డే, 45 డేస్, 90 డేస్కు ఈ విధంగా 7 టీకాలు ఇచ్చినట్లయితే దీన్ని మనము ఆ రేబిస్ నుంచి మనం అరికట్టవచ్చు. మరి ఈ బ్యాక్టీరియా వ్యాధుల లక్షణాలు ఎట్లా ఉంటాయి? మనకు ఎక్కువగా వచ్చేది గొంతు వాపు వ్యాధి. ఈ గొంతు వాపు వ్యాధి అనేటువంటిది ఈ ఎప్పుడైతే ఈ నీరు కలుషితం అవుతుందో, అదేవిధంగా గడ్డి కలుషితం అవుతుందో దాంట్లో ఉన్నటువంటి పచ్చురెల్ల మల్టోసిడా అనేటువంటి బ్యాక్టీరియా ఈ గొంతులో ఎక్కువగా పెరిగిపోయి వాపు కలుగజేయడము, విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. 106 నుంచి 107 డిగ్రీల జ్వరం అనేటువంటిది వస్తుంది. జ్వరం వచ్చిన వెంటనే పశువు సెప్టిసీమియాతోని పశువు చనిపోవడం కూడా జరుగుతుంది. వెంటనే మనము చికిత్స అనేటువంటిది చేయాలి. ఈ చికిత్సలో ముఖ్యంగా ఆక్సిటెట్రాసైక్లిన్ మందుల్ని, అదేవిధంగా సల్ఫాడిమిడిన్ అనేటువంటి మందుల్ని మనం నరానికి ఎక్కించినట్లయితే మనము ఒక 3 రోజుల వరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ గొంతు వాపు వ్యాధిని మనము చికిత్స చేసుకొని నివారించుకోవచ్చు. పశువుకు ఒకవేళ చికిత్స చేయకపోతే పశువు 24 గంటల లోపల చనిపోవడం కూడా జరుగుతుంది. మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. పొన్నారు నుంచి ఆశన పంపిండ్రు. మా చేను పాడైంది, మరి దాంట్లో మా పాలిచ్చే బర్రెలని మేపొచ్చా అని అడుగుతుండ్రు. ముఖ్యంగా మనకు ఈ కాలంలో ఎక్కువగా కాటన్ ఫీల్డ్లలో ఎక్కువగా మనకు వదిలిపెట్టేస్తారు పశువుల్ని. ఎప్పుడైతే మనము కాటన్ ఫీల్డ్లో ఈ పశువుల్ని వదులుతామో ఎక్కువగా కాయలు ఉన్నట్లయితే ఆ కాయలు తినడం వల్ల పశువులకు కడుపు ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది. కడుపు ఉబ్బడం అనేటువంటి ఎక్కువ కాయలు తింటే మాత్రమే కడుపు ఉబ్బుతుంది. కొద్ది మొత్తంలో తింటే 1 కేజీ 2 కేజీల వరకు తిన్నట్లయితే పశువుకి ఏమి కాదు, అది డైజెషన్ అవుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో ఒక 7 నుంచి 10 కేజీల వరకు తిన్నదనుకోండి పశువు, అప్పుడు కడుపు ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కడుపు ఉబ్బడం వల్ల పశువు అనేటువంటిది పెండ వేయకపోవడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాం. మనకు హార్డ్ అయిపోతుంది, పేగ అనేటువంటిది పట్టేసినట్లు అయిపోతుంది. కాబట్టి దీనికి మనము కొంచెం సోడా తినిపించాలి. ఒక 50 గ్రాముల వరకు సోడా తినిపించాలి. అదేవిధంగా ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ని మనము ఓరల్గా అంటే నోటి ద్వారా ఇచ్చినట్లయితే దీన్ని తగ్గించుకోవచ్చు. మంచిదండి. మరి ఇప్పుడు ప్రోటోజోవా వ్యాధుల లక్షణాలు ఎట్లా ఉంటాయి? ముఖ్యంగా ప్రోటోజోవా వ్యాధులలో బెబిసియా వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. మూత్రం అనేటువంటిది కాఫీ కలర్ యూరిన్ అనేటువంటిది పశువుల్లో గమనిస్తాం. సర్రా వ్యాధిలో తిరుగుడు రోగం అంటుంటాం మనం. ఎప్పుడైతే సర్రా వ్యాధి వస్తుందో అది పశువు తిరుగుకుంటూ పడిపోవడము, మనకు పడ్డ వెంటనే పశువు చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరియు అనాప్లాస్మోసిస్. ఈ అనాప్లాస్మోసిస్లో మనకు విపరీతమైనటువంటి జ్వరం వచ్చి పశువుకు జాండీస్ అనేటువంటిది వస్తుంది. పశిరికలు అయితే అంటాం కదా, ఈ జాండీస్ అయిపోయి జాండీస్ ద్వారా పశువు చనిపోవడం జరుగుతుంది. ఈ అనాప్లాస్మా, బెబిసియా, అదేవిధంగా మనకు ఈ ట్రిపనోజోమియాసిస్ ఇవన్నీ కూడా ఈ ప్రోటోజోవా వల్ల వస్తాయి. ఇవి ఈ గోమార్లు పిడుదుల వల్ల వస్తాయి. గోమార్లు పిడుదులు మనం పశువుల పైన లేకుండా మనము ఎప్పటికప్పుడు వాటికి జాగ్రత్త పడుతున్నట్లయితే ఈ వ్యాధుల్ని మనము నివారించుకోవచ్చు. మరి ఇంకా ఇతర వ్యాధులు ఏమేమి రావచ్చు అంటారు? ముఖ్యంగా ఇతర వ్యాధుల్లో చూసుకున్నట్లయితే పొదుగు వాపు వ్యాధి ఎక్కువగా వస్తుంది పశువులలో, పాడి పశువులలో. మరియు ఈ మెయ్య వేయడం అంటే ప్రొలాప్స్ అనేటువంటిది, గర్భసంచి ఈనిన వెంటనే గర్భసంచి బయటపడిపోవడం అనేటువంటిది, అదేవిధంగా మాయ వడకపోవడం అనేటువంటిది కూడా గమనిస్తాం. మరియు
ఈ పయోమెట్రా అంటే గర్భసంచి నుంచి చీము గారడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం. ఈ వ్యాధులు ఎక్కువగా మనము వస్తుంటాయి. మరి ఈ పాల జ్వరం కూడా వస్తుంది. పాల జ్వరం అంటే కాల్షియం మెగ్నీషియం తగ్గిపోవడం వల్ల. ఈ పొదుగువాపు వ్యాధి అని చెప్పిండ్రు కదా, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటారు? పొదుగువాపు వ్యాధి అనేటువంటిది పశువులలో ఎక్కువగా నష్టం కలుగజేసే వ్యాధి ఇది. ఎప్పుడైతే మనం పాలు విండుతామో పాలు విండిన వెంటనే ఆ చనుకట్ట అనేటువంటిది మూసిపోదు. మూయకుండా ఉండి దాని లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పొదుగులో వాపు రావడము, చీము రావడము, అదేవిధంగా పాలల్లో రక్తం రావడం, ఎక్కువగా గడ్డలు రక్తం అనేటువంటిది వస్తుంటాయి. దీన్ని మనం పొదుగువాపు వ్యాధిగా నిర్ధారించుకొని దీనికి తగినటువంటి యాంటీబయాటిక్స్ పొదుగు లోపలికి ఎక్కించుకొని మనము దీన్ని నివారించుకోవచ్చు. మరి కొన్ని పశువులు ఏదైనాకు రావు కదా, అవును. ఈ సమస్యను ఎట్లా అధిగమించాలని ముఖ్యంగా ఈ పశువు ఈనిన వెంటనే మనకు 3 నెలల నుంచి 4 నెలల లోపల పశువు చూడి కట్టాల. ఒకవేళ ఎదకు రాలేదు అంటే ఈనిన తర్వాత 45 రోజుల తర్వాత పశువులు ఎదకొస్తాయి. ఈనిన తర్వాత పశువులు 45 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత ఎదకు రాలేదు అంటే ఏదైనా సమస్య ఉన్నదేమో అని మనం పరీక్ష చేసుకొని దానికి తగినటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే మనము దానికి ఎదకు రప్పించి చూడి కట్టించవచ్చు. మరి ఇందాక ఆ మాయ పడకపోవడం గురించి చెప్పిండు కదా, అవును. దాని గురించి పూర్తిగా తెలియజేయండి. ముఖ్యంగా మనం పాడి పశువు ఈనిన వెంటనే 2 గంటల నుంచి 12 గంటల లోపల మాయ పడిపోవాలి. అంటే హార్మోన్ ఏదైతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్నదో అది మొత్తం తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఈ ఈస్ట్రోజన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే గర్భసంచి యొక్క లోపల ఉన్నటువంటి మాయ అనేటువంటిది బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఈ హార్మోన్స్ అనేటువంటివి మాయకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేటువంటిది కంటిన్యూగా బ్లడ్ సప్లై ఉంచి అది పడకుండా ఉంటుంది. పడకుండా ఒకవేళ ఉంటే 24 గంటల తర్వాత దీన్ని మనము చేతి పెట్టి తీసివేయాలి. తీసివేసి మనం దానికి తగినటువంటి యాంటీబయాటిక్స్ మందుల్ని గర్భసంచి లోపలికి వేయాలి. ఈ విధంగా మనం మాయ అనేటువంటిది 12 గంటల లోపల మాత్రమే పడిపోవాలి. లేకపోతే మనము 24 గంటల్లో తీసివేయడం అనేటువంటిది చేయాలి. ఈ పాడి పశువుల్లో వ్యాధులను ఎట్లా నివారించాలంటారు? ముఖ్యంగా మనకు ఇందాక చెప్పినటువంటి వ్యాధులన్నీ కూడా వీటికి కొన్నిటికి టీకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ టీకాలు అనేటువంటివి క్రమం తప్పకుండా మనం ఒక డైరీలో నోట్ చేసుకొని ఏ డేట్లో మనం ఏ టీకా వేయాలి అనేటువంటిది మనం నోట్ చేసుకోవాలి. ఉదాహరణకు గొంతువాపు వ్యాధి ఉన్నది. గొంతువాపు వ్యాధి అనేటువంటిది మే నుంచి జూన్ జూలై మాసాలలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనము ఏప్రిల్ మే మాసంలోనే ఈ గొంతువాపు నివారణ టీకా వేసుకోవాలి. అదేవిధంగా మనకు గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వింటర్లో వస్తుంది. ఈ వింటర్లో వస్తుంది కాబట్టి మనకు జూలై ఆగస్టు మాసంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించుకొని తర్వాత మనము 6 నెలల తర్వాత మళ్ళొక టీకా అనేటువంటిది వేసుకోవాలి. ఇట్లా మనము ఈ వైరస్ వ్యాధులలో చూసుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి నివారణ టీకా ఉంటుంది. లంపీ స్కిన్ వ్యాధి, ఈ లంపీ స్కిన్ వ్యాధికే మనం గోట్ పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది కూడా వాడుతుంటాం. షీప్ గోట్ పాక్స్ ఉంటుంది కదా, ఆ వ్యాక్సిన్ ద్వారా మనం నివారిస్తున్నాము. ఈ వ్యాధికి కూడా టీకా అనేటువంటిది వేయించుకోవాలి. అదేవిధంగా గొంతువాపు వ్యాధి నివారణ టీకా కూడా వేయించుకోవాలి. తర్వాత జబ్బవాపు వ్యాధి నివారణ టీకా కూడా మనం ఏప్రిల్ మే మాసంలోనే ఇది వేయించుకోవాలి. ఈ విధంగా మనకు టీకాలు అనేటువంటివి మనకు అవైలబుల్ ఉన్నటువంటి వ్యాధులన్నిటికీ కూడా టీకాలు వేయడం జరుగుతుంది. పశు సంవర్ధక శాఖ తరపున పశువులకు రోగాలు రాకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యంగా మనం గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేస్తున్నాం 6 నెలలకోసారి. దాని తర్వాత బ్రూసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పాడి పశువుల యొక్క దూడలకు 4 నెలల నుంచి 8 నెలల మధ్య వయసు ఉన్నటువంటి ఈ దూడలకు బ్రూసిల్లా నివారణ టీకా అనేటువంటిది వేస్తున్నాము. అదేవిధంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా, గొంతువాపు నివారణ టీకా, జబ్బవాపు నివారణ టీకా, ఈ 4 టీకాలు కూడా మనం పశువులకు వేస్తున్నాం క్రమం తప్పకుండా. అంటే రైతులు ఆసుపత్రికి తీసుకురావాలా లేకుంటే మీరు గ్రామంలోకి వెళ్ళి ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రతి 6 నెలలకు ఒకసారి వేస్తాము. ఎక్కడైతే మనకు ఈ ముందు జాగ్రత్తగా ఎక్కడైతే ఏ ఊళ్ళల్లో ఎక్కువ ఈ గొంతువాపు అనేటువంటిది ఎక్కువగా వస్తుందో ఆ విలేజ్ల మట్టుకే వేస్తాం. జబ్బవాపు కూడా అంతే, ఏ విలేజ్లలో వస్తుందో ఆ విలేజ్లలో మాత్రమే వేయడం జరుగుతుంది. మిగతా వాటికి గాలికుంటు నివారణ టీకా మాత్రం ప్రతి విలేజ్లో ప్రతి పశువు కూడా వేయడం జరుగుతుంది. మనకు సమయం దగ్గర పడతా ఉంది.
పాడి పశువుల్లో వివిధ రకాల వ్యాధులు నివారణ గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పిండ్రు. మీకు ధన్యవాదాలు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9866 9866 38 38 269. 269. సార్ ఫోన్ నంబర్ మరొకసారి 9866382269. ఇంతటితో ఇరటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఇల్లు వ్యవసాయం ప్రతి శుక్ర, ఆది, సోమ, బుధవారాల్లో రాత్రి 7:15కు ప్రసారం అవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపు రాత్రి 7:15కు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పుచ్చకాయ తర్బూజా సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన మిరప పంట సాగు అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన రైతు ఇటంకార్ సుధాకర్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.